3వ అధ్యాయము 12వ వచనము ద్వారా వీళ్ళు దేవుని ద్వారా కలిగినటువంటి కార్యము, దేవుని ద్వారా ప్రత్యేకించబడినటువంటి వారు. అందుకని వీరు అందరిని కూడా మనం అభినందించాలి, ఆశీర్వదించాలి, వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఈ యొక్క కార్యక్రమము మరి మనమందరము కూడా వారి కొరకు మరి సిద్ధపరుస్తున్నటువంటి సమయము దగ్గరగా ఉంది కనుక ఈ కార్యక్రమము ఒక మనిషి ఒక ఇతర దేశాలకు వెళ్ళాలంటే ముందు కొన్ని ఫ్లైట్ ఎక్కే ముందుగా కొన్ని సిద్ధపరుస్తూ ఉంటారు, కొన్ని చర్చిస్తూ ఉంటారు. అలాగే ఈ కార్యక్రమం ముందుగా కూడా అనేక మంది దైవజనులు అనుభవాలను, వాక్య సారాంశములను, సత్యములను ప్రకటించి వారిరువురికి తోడుగా ఉండి దేవుని కృప ద్వారా, దేవుని యొక్క కరుణా కటాక్షములు వారిరువురి మీద ఉండి ఈ కార్యక్రమం అంతట్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడి కార్యసిద్ధి కలుగ చేయాలని ఈ యొక్క అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, స్థానిక కాపరికి వచ్చిన మీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి చక్కని మాటలు మన మధ్యలో అందించిన దైవజనులు అబ్రహ్మయ్య గారికి